థ్యాంక్ యూ మ్యామ్. వాటి ఆటోలో రొమాన్స్ చేస్తాను ఇప్పుడు రూటరా నాయన ఇది క్రేజీ బండి పోతాను ముందట. అప్పుడు ఇన్లైన్ 4 కన్నా ఈ క్రాస్ ప్లేన్లలో V4లు తోపు అంటే స్పీడు ఇక్కడ మంచి షిరడ అవుతాను అక్క. ఓ చేతిలో ఒక డబ్బా పట్టుకున్నది, ఇంకో డబ్బా వీడుతాను మంచిగా గప్ప అసలు పొద్దున పైసలు ఏం సంపాదించలేని అంటే దీనికి లక్షల పైసలకి పెట్రోల్ రూపాయలు మనం అట్లా. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు మాదాపూర్లో ఉన్నా నేను. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? కరెక్ట్ 12:24 అవుతుంది. పొద్దున 9:30కి వెళ్ళినా. ఫస్ట్ రైడ్ ఏమో హిమాయత్నగర్కి వెళ్ళిన. హిమాయత్నగర్ నుంచి ఇటు మాదాపూర్కి ఒక రైడ్ తీసుకువచ్చిన. హిమాయత్నగర్ నుంచి మాదాపూర్ తీసుకురావడానికి నాకు గంట వేసింది అక్క. వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ లేడీస్ ఎందుకు మళ్ళా తలక నొప్పి అని చెప్పానని రికార్డ్ చేయలే. కానీ అబ్బా ఏం చతాయించింది. మధ్యలో ఒక పాండబ్బ కాడ ఏదో పాండబ్బ కాడ ఆగింది. పాండబ్బ అని చెప్పలే నాకు. పోస్ట్ ఆఫీస్ ఉన్న ఒకటి మన జీవికే మాల్ దగ్గర ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆపు, నాకు అక్కడ పని ఉందని చెప్పారని వేరే రూట్లో పోయేది. ఆ రూట్ పొమ్మన్నది. మళ్ళీ నేను ఎట్లా రావాలి? యాక్చువల్లీ నేను శ్రీనగర్ కాలనీ నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇటు దుర్గం చెరువు మెట్రో ఈ రోడ్డుకు రావాలి నేను. ఆమె డైరెక్ట్ బంజారా హిల్స్ జీవీకే మాల్ పట్టుకపోయింది. ఆమె జీవీకే మాల్ పట్టుకపోయింది. జీవీకే మాల్ దగ్గర ఆగింది, ఒక సిగరెట్ తాగింది. 10 నిమిషాలు మెల్లగా వచ్చింది. ఈ పైసలు ఆమె బంగారు తల్లి పైసలు 150 రూపాయలు అయితే 200 ఇచ్చింది. 50 రూపాయలు తీసుకుపోయింది. అంటే ఆన్లైన్ చేసిన మళ్ళీ క్యాష్ కొట్టి ఇయ్యమ్మా ఆన్లైన్ చేయమ్మా అంటే నాకు 12 అవుతుంది టైము. ఇప్పుడు ఒక రైడ్ పడ్డది, ఊబర్లోనే పడ్డది రైడు. కాకపోతే పార్సల్ రైడ్ ఇది. బేగంపేటలో డ్రాప్ ఉన్నది. నిన్న 12 కిలోమీటర్ల రైడ్ ఇది. 110 రూపాయలేమో చూపెట్టింది. 110 రూపాయలు 109 రూపాయలేమో చూపెట్టింది అమౌంట్ చూపెట్టేటప్పుడు, రైడ్ పడేటప్పుడు. మరి పోయిన తర్వాత 12 కిలోమీటర్ల పైసలు వస్తాయి, మరి తక్కువ వస్తాయో తెలియదు. పోయిన తర్వాత చూడాలి. హిమాచల్ నుంచి తీసుకొచ్చిన రైడ్తోనైతే మస్తు టైం వేస్ట్ అయింది నాకు. మస్తు టైం పాస్ వస్తుంది అది. అట్లా కాదు ఇట్లా బాగుంటుంది, ఇటు బాగుంటుంది, అటు బాగుంటుంది, అక్కడ ఆపమన్నది, ఇక్కడ ఆపమన్నది. 2 దిక్కులు ఆయన. మరి ఫస్ట్ ఎక్కింది కోడ్ వచ్చలే లేట్ వచ్చింది కస్టమర్. ఆమె వచ్చిన తర్వాత ఎక్కింది. ఫస్ట్ హాట్స్పాట్ ఇవ్వమన్నాడు. హాట్స్పాట్ ఇచ్చిన మరి ఎందుకో ఏం చెప్తుందో అని. హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుని మధ్య ఫోన్ పట్టుకొని ఇంకా రీల్స్ చూసుకుంటా కోసేపు కూర్చుండేది. వీడియో కాల్ మాట్లాడింది కోసేపు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో ఒకసారి ఆప, ట్యాంక్ బండ్ నాకు వచ్చిన తర్వాత ఒకసారి ఆపు అన్నది చెప్పాను అన్నది. ఏమో ఫోన్ మాట్లాడతాను, ఫోన్ కరెక్ట్ వినబడలేను అట్లది. ఒకసారి ఆపు అన్నది. 2-3 నిమిషాలు ఫోన్ మాట్లాడింది. ఆపిన తర్వాత నా వెనక బ్యాగ్ వేసుకుంటే ఇప్పుడు మరి ఇబ్బంది ఏంది ఎట్లనో. బ్యాగ్ ముందట వేసుకో అన్నది. ఇట్లే అన్నది, బ్యాగ్ ముందట వేసుకో అన్నది. ఓకే సరే, నేను ఎందుకు వెళ్ళిపోవాలని చెప్పానని బ్యాగ్ ముందట వేసుకున్నాను. ఇరుమంజిల్ లాగా వచ్చిన తర్వాత ఇరుమంజిల్ నుంచి మన ఇటు బంజారా హిల్స్ జీవీకే మాల్వే రోడ్ ఉంటుంది, అటు బొమ్మన్నది. అట్టకెళ్ళి లాంగ్ అవుతుంది. నాకేమో అట్టకెళ్ళి 2 కిలోమీటర్ చిల్లర, దగ్గర 3 కిలోమీటర్ ఎక్కువ పడుతుంది నాకు ఆ రూట్లోకి వెళ్ళి. మేడం ఇటుకల దగ్గర అవుతుంది, మనకి ఇట్లనే పోదాం అని చెప్పానంటే ఏమన్నా ట్రాఫిక్ ఉంటుంది మేడం. అదో మనకి ఇట్లనే తొందరగా పోతే ఇటుకల దగ్గర అవుతుంది అని చెప్పానంటే ఏం దగ్గర అవుతుంది అని చెప్పానంటే ఏం చెప్తాంది. నాకు జీవీకే మాల్ దగ్గర పని ఉన్నది, ఒక బ్యాగ్ తీసుకోవాలి. నేను బ్యాగ్ తీసుకున్న తర్వాత మన జీవీకే మాల్ దగ్గర నాకు ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదాం అన్నది. పోస్ట్ ఆఫీస్ ఒకటి మాల్ పక్కన పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆపిన. పోస్ట్ ఆఫీస్లో పోకుండా పక్కన గల్లీలో పోయింది. మరి నిజంగానే ఇది మరి వస్తుందా, మరి పైసలకు పెట్టి పోతానా అని చెప్పి డౌట్ వచ్చి మెల్ల ఆ గల్లీలో పోయినా బండి నెట్టుకుంటానే. పోయిన తర్వాత పాండబ్బగాడు మంచిగా షిరడ అవుతుంది అక్క. చేతిలో ఒక డబ్బా పట్టుకున్నది, ఇంకో డబ్బా వీడుతుంది మంచిగా గప్ప వీడుతుంది సిగరెట్ ఓడి మీనే.
ఏ ఇష్టం ముందలు తయారవుతారు అందరు జనాలు రోడ్ల మీదగా మన దేశంలో తయారవుతారు ఇలాంటి వాళ్ళు. దేశం పేరు ఖరాబ్ చేయడానికి అట్లా. అసలు పొద్దున పైసలు ఏం సంపాదించాలని అంటే దీనికి వెళ్ళి వచ్చిన పైసలకి వెళ్ళి పెట్రోల్ ఉపయోగాలి మళ్ళీ అట్లా. ఈ కేటీఎం మనలు అది ఎంత సీసీ అని చెప్పి బండిని చూసి చెప్పలేం. అంటే నార్మల్గా ఇప్పుడు 390 అయినా 125 అయినా కూడా సేమ్ అదే షేపులు ఉంటాయి, సేమ్ అంతే దుడ్డు టైర్ ఉంటుంది, గవే బ్రేకులు ఉంటాయి, గవే బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి, గదే ఇంజన్ కనబడుతుంది, గవే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. బండిని బయటికి వెళ్ళి చూసి తొందరగా చెప్పలేము. అంటే ఆ బండి 125 cc దాని మీద 390 అయితే ఆ బండిని స్టార్ట్ చేసి నడిపేదాకా బండి 125 390 అని చెప్పలేము. ఓన్లీ కేటీఎం కూడా ఒక్కటి ఇట్లా రెడీ చేస్తారు బండ్లు. నార్మల్ ఇప్పుడు బజాజ్లో కూడా ఉన్నాయి. బజాజ్లో 150 ఉన్నది, 200 ఉంది సార్, 160 NS 160 ఉన్నది, 200 NS ఉన్నది, 125 NS ఉన్నది. 3 బండ్లు పక్క పెడితే తెలిసిపోతుంది అట్టుగా అదేం ఎంత సీసీ అని. వాటి ఆటోలో రొమాన్స్ చెప్తాను ఇప్పుడు రూటరా నాయన ఇది మరి అంత లేకిడిగా తయారవుతారు రోడ్ల మీద అంతా. కనబడదు కానీ మీకు నా కళ్ళ క్లియర్ కనబడతాను. క్రేజీ బండి పోతుంది ముందట. అప్రిలియా RS V4 అసలు హైదరాబాద్లో లేవు అనుకున్న బండ్లు ఇవి. హైదరాబాద్లో RS V4 ఉన్నదా? చెప్పులు వలగొట్టిన ఒక్క సెకండ్ అన్న నాకు దొరకదు ఆ బండి, నాకు దొరకదు. కానీ అంటే నా డ్రీమ్ బైక్లలో అదొక బైక్. అసలు ఇంతవరకు నేను దాని దగ్గర నుంచి చూడలే బండి లైవ్లా. జరుగురా నేను బండి పట్టుకోవాలి. వెళ్ళిపోతాను బాయ్ ఆల్రెడీ. అపారం అది 1000 cc, 125 cc ఏమంటుకుంటుందా అని పోయింది. బండి మిస్ అయిపోయింది. సౌండ్ కూడా పడతలేదు. మరి ఫ్లవర్ ఎక్కిందా కిందికి వెళ్ళిపోయినా తెలియదు. అవునా కిందనే ఉన్నది బండి. ఢిల్లీలో భయ్యా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతాను బ్రో. అంటే నేను ఇంత ఎందుకు షాక్ అవుతానంటే ఇప్పుడు ఒకవేళ అది అప్రిలియా RS V4 అయితే మాత్రం ఆ బండ్లు ఇండియాలో చాలా రేర్ ఉన్నాయి. ఇండియాలో బండ్లు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఇండియా మొత్తంలో ఉన్న బండ్లు జస్ట్ ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఆ బండ్లు హైదరాబాద్ ఉన్నదంటే రేట్ అని చెప్పలేను కానీ మంచి బండ్లు ఉన్నాయి. బైకులు లేదు, మంచి కార్లే ఉన్నాయి, ఇంపోర్టెడ్ కార్లే ఉన్నాయి హైదరాబాద్లో. కానీ GMC ఉన్నాయి, క్యాడిలాక్ ఉన్నాయి హైదరాబాద్. మంచి కార్లే ఉన్నాయి హైదరాబాద్. బైకులు ఏమున్నాయి కానీ కార్లు అంటే GMC అనే US కంపెనీ. అది GMC కార్ ఉన్నాయి. కార్లు ఒకటో రెండో కార్లు ఉన్నాయి GMCలా. ఇంకోటి క్యాడిలాక్ అని ఉంటాయి. క్యాడిలాక్ ఎస్కలేట్ కార్ పేరు. అదొక ఒకటో రెండో ఉన్నాయి, 2 3 ఉన్నాయి కార్లు. అవి ఇంపోర్టెడ్, మొత్తం కంప్లీట్ ఇంపోర్టెడ్. దానికి ఏమైనా కూడా ఫారెన్ నుంచి తెప్పించుకోవాలి. ఫారెన్ మనుషులే రావాలి దానికి. అక్కడనే ఏమో మెకానిక్ అంటే సామాన్లు ఏమైనా కూడా అక్కడ నుంచి తెప్పించుకోవాలి. US నుంచి తెప్పించుకోవాలి, లేకపోతే ఫారెన్ కంట్రీస్ నుంచి తెప్పించుకోవాలి. క్యాడిలాక్ అయితే వేరే కంట్రీలలో అయితే చాలా తక్కువ, ఓన్లీ USలో ఎక్కువ పడుతుంది బండి అది. కానీ బైకే నాకు నెత్తికరం అవుతుంది. వెనుకంజలు చూస్తేనే V4 లాగానే ఉంది. ఆ 457 అయితే అంటే సౌండ్ కొంచెం దగ్గర ఉంటుంది, రెండింటి సౌండ్. కానీ వెనుక టైరు గీరు చూస్తే బండి షేప్ చూస్తే కొంచెం V4 లాగానే అనిపించింది. హోప్ఫుల్లీ అది V4 అయ్యి ఉండాలి. V4 అంటే V4 ఇంజన్ పేరు V4. ఈ బైక్ ఇంజన్ వల్ల V4 ఇంజన్ అని ఉంటుంది. ఇంకోటి క్రాస్ ప్లేన్ అంటారు. క్రాస్ ప్లేన్ అంటే ఓన్లీ యమహాది ఇంజన్. అది యమహా వాళ్ళే ఏమంటారు తయారు చేసిన ఇంజన్ అది. అంటే క్రాస్ ప్లేన్ అనేది యమహాడే కనిపెట్టిండు, వాని ఓన్ థాట్ అది క్రాస్ ప్లేన్ అంటే. ఇంకోటి ఇన్లైన్ 4 అని ఉంటుంది. ఇన్లైన్ 4 అంటే జిడక్స్ NR, BMW S1000 RR, ఈ హయబూజా, ఇవన్నీ ఇన్లైన్ 4లు.
V4 అంటే V4లో డుకాటి V4 ఉంటుంది, ఇది అప్రిలియా RS V4 ఉంటుంది. క్రాస్ ప్లేన్ అంటే ఒకటే ఇంజన్, మన యమహా R1 ఒకటి క్రాస్ ప్లేన్ ఇంజన్. క్రాస్ ప్లేన్ ఇంజన్ వేరే కంపెనీలో వేరే పనులకి ఏముంటుంది అంటే యమహాకే ఉంటుంది. యమహాలో కూడా కొత్త బండి అంటే స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు చెప్తాను. క్రాస్ ప్లేన్ ఆడేదారు వేసుకున్నాడు, క్రాస్ ప్లేన్ సక్సెస్ అయింది. మళ్ళా తర్వాత ఇప్పుడు మళ్ళా MotoGPలో మళ్ళీ V4తో ఎంట్రీ ఇచ్చిండు యమహా వాడు. V4తో కొత్త బండి రైడ్ అయింది, దాని పేరు M1, యమహా M1. క్రాస్ ప్లేన్ ఏమో R1, అది V4 ఏమో M1 బండి పేరు. మరి అది ఓన్లీ ఫర్ MotoGPయా లేకపోతే బయట కూడా రిలీజ్ చేస్తారా బైక్ తెలియదు, కానీ V4 ఇంజన్తో అయితే బండి తయారు చేసింది యమహాల. మళ్ళా ఈ ఇన్లైన్ 4 కన్నా ఈ క్రాస్ ప్లేన్లో V4లు తోపు, అంటే స్పీడు, పికప్, ఆ మెయింటెనెన్స్ కొంచెం హై ఉంటుంది. హై అంటే పర్ఫార్మెన్స్ కూడా హై ఉంటుంది. మరి ఇది ఇన్లైన్ 4తో కంపేర్ చేస్తే 1000cc కాబట్టి అంత ఇట్లా అంటే వీటి డిఫరెన్స్ ఎట్లా మీ సెకండ్స్, అంతే సెకండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ పర్ఫార్మెన్స్ అనేది. నాది ఇన్లైన్ 4 బండి, నా అపోనెంట్ క్రాస్ ప్లేన్ V4 అనుకున్నాడు అనుకో, నాకన్నా ఒక్క సెకండ్ కొన్ని మిల్లీ సెకండ్స్ ఇట్లా లైన్ క్రాస్ చేసినా కూడా నేను ఓడిపోయినట్టే కదా. అంతే సెకండ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది వీటి మొత్తం పర్ఫార్మెన్స్ అనేది. విన్నింగ్ లాస్, నువ్వు ఏ బండి నడిపినావు, దాన్ని ఎట్లా నడిపినావు అనేది సెకండ్స్ మీద ఉంటుంది మొత్తం. బండి చేసిన సంబరంలో లొకేషన్కే తచ్చినా కానీ బండి గురించి మాట్లాడుకుంటా. ఇప్పుడు ఇలా హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు హైలైట్ అది తెలియదు, ట్విస్ట్ అవుతుందో తెలియదు, కానీ నేను వచ్చి 12 కిలోమీటర్ వచ్చిన. 12 కిలోమీటర్లకు నాకు చూపెట్టింది 105 110 రూపీస్ ఏమో చూపెట్టింది. 110 కూడా కాదు, 105 106 ఏమో చూపెట్టింది. మరి ఇప్పుడు ఎంత వస్తే అమౌంట్? కానీ ఊబర్ ఒక్కడు కొంచెం ఈ డబ్బులు ఇట్లా కొంచెం తక్కువ వేయకుండా కిలోమీటర్ 10 రూపాయలు ఇచ్చేది ఉంటే మస్తు ఉంటుండే, మంచిగా ఉంటుండే. అంటే మరీ అంత తక్కువ ఏమి వేయడు. ఈ ర్యాపిడో, ఓలాతో పోలిస్తే ఒక 10 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. 10 కిలోమీటర్ రైడ్ పోతే ర్యాపిడోలో ఏమో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటే 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు లేకపోతే అంతమంది ఇచ్చేది, కానీ ఈ మధ్యలో ఏమైంది కొనడానికి 100 రూపాయలు వస్తాయి. ఓలోడ్ అయితే 110 112 ఇస్తాడు, 105 ఇస్తాడు. ఊబర్ ఎట్లా అంటే పది కిలోమీటర్ పోతే 95 రూపాయలు, 98 రూపాయలు, 86 రూపాయలు ఇట్లా వస్తాయి. A few moments later. థ్యాంక్ యూ మ్యామ్. ఇందాక నేను తీసుకొచ్చిన రైడ్ బేగంపేట నుంచి తీసుకోవచ్చిన.